హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే టెర్రస్ గార్డెన్లో ఒక మట్టి పొయ్యి ఉండాలని ఒక మట్టి పొయ్యి అయితే వేసానండి. ఇది ఒక రేకు తీసుకొని ఒక రేకు పైన మట్టి పొయ్యిని అయితే పెట్టాను. ఇదిగో 3 ఇటుకలు పెట్టేసి ఇలా మట్టి ఎర్ర మట్టితోటి చక్కగా ఇలా నాకు వచ్చినట్టు ఇలా మట్టి పొయ్యి అయితే వేసాను. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో బాగుంటుంది మట్టి పొయ్యి, అక్కడ కుక్ చేసుకోవడానికి ఆ కట్టెల పైన చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో వేసుకుందాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. ఇంకా నేనైతే ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, ఒక మట్టిపోయి ఉండాలి, పిండి వంటలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని ఎప్పుడు ఇలా గ్యాస్ మీదే కాకుండా ఇలా కొంచెం టేస్టీగా తిందామని ఇప్పుడైతే మట్టి పొయ్యి వేసాను. ఈ మట్టి పొయ్యి వేసి అయితే ఒక 3 days అవుతుందండి. ఎందుకంటే ఇంకా పండగకి ముందు అంటే కొంచెం వెండాలి కదా అని ఇలా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇదిగో చూసారండి, ఈరోజు మాత్రం మంచిగా ఇలా అలుక్కుంటున్నాను. అలుక్కొని ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇలా అలుక్కుంటున్నాను. ఇంకా ముగ్గులు పెట్టుకోవచ్చు కదా నీట్గా అని. టెర్రస్ గార్డెన్లో చిన్న ఇట్లాంటిది ఉంటే ఆ గార్డెన్కి చాలా అందంగా మంచిగా కనిపిస్తుందండి. ఎప్పుడైనా టీ తాగాలన్నా, మక్క బుట్టలు కాల్చుకోవాలి అన్నా ఇంకా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అందుకోసమని ఇలా మట్టి పొయ్యి అయితే వేసుకున్నాను. ఇదిగో చూడండి ఎంత చిన్నగా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే పిండి వంటలు స్టార్ట్ చేయడానికి. ఇంకా ఇలా వేయడం అంటే నాకైతే రాదు, ఏదో ఒకటైతే వేసేస్తున్నాను. గీతలు గీసేసి ఇలా ఏమంటారు, ఇట్లా స్టార్ లాగా అయితే పెట్టేస్తున్నాను. కానీ ఎంత బాగా మంచిగా అనిపించిందండి. ఈ పొయ్యిని చూస్తే చిన్నగా నీట్గా మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం అండి నాకు మట్టి పొయ్యి వేయడం అయితే రాదు. ఇంట్లో ఉన్న ఎర్ర మట్టితోటి మాత్రం అవుతుంది. ఇంకా స్టార్ట్ చేసేటప్పుడైతే అప్పుడు కుంకుమ పెడదాం అనుకున్నా. ఇప్పుడైతే జస్ట్ పిండి ముగ్గు అయితే పెట్టాను. ఇంకా పొయ్యి వెలిగించేటప్పుడు మాత్రము కుంకుమ అలా పెట్టేసి ఇంకా పొయ్యి వెలిగించేస్తా. ఇంకా సంక్రాంతి ఇంకా రేపే కదా అండి. ఇంకా అందుకోసమని ఈరోజైతే పొయ్యిని ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఈరోజు పిండి వంటలు స్టార్ట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మీ అందరికీ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.